ఉషా కిరణాలు తిమిర సంహరణాలు. ఈరోజు ముఖ్యాంశాలు. శిబిరంలో ఉన్న నిరాహార దీక్ష చేస్తున్న సోదరులందరికీ నా శుభాభివందనాలు. నా పేరు దాసర్ శివనాగరాజు, మచిలీపట్నం అడ్వకేట్ ని. ముఖ్యంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సెక్షన్ యాక్ట్ 27/23 అనేది వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే ఈ యాక్ట్ లాయర్స్ కి ఏ విధమైన ఇబ్బంది కలిగే విధంగా ఉండదు. ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయటం వల్ల గవర్నమెంట్ అయితే కోర్టులో వర్క్ చేస్తాం, లేకపోతే రెవెన్యూ అథారిటీ ముందు వర్క్ చేసుకుంటాం, ప్లేసే మారుతుంది. కానీ ఈ యాక్ట్ వల్ల ప్రజలకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, విపత్కరమైన పరిస్థితి. అది ఏ విధంగానంటే ఈ రోజుల్లో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ప్రతిరోజు లేచి మన ఓటు మనకు ఉందా లేదా అనేది చూస్తున్నాం. ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ అయిందనుకోండి, ప్రతిరోజు నా పేరునున్న ఆస్తి నా పేరునుందా ఇంకెవరి పేరు కన్నా మార్చేశారా అనేది ప్రతిరోజు వెరిఫై చేసుకోవాల్సిన కర్మ పడుతుంది. ఇలాంటి విద్వేషపూర్వకమైన నిర్ణయాలు తీసుకుంటున్న మాన్యేశ్వరి గవర్నమెంట్ ముఖ్యమంత్రి వర్యులు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ప్రజల యొక్క జరిగే నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యాక్ట్ ని తొందరగా రద్దు చేసి ప్రజల మన్నలను పొందాలని మా లాయర్ సోదరులందరూ ఈ రోజు ఈ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. అలాగే ఈ యాక్ట్ వల్ల లిటిగెంట్ పబ్లిక్ కి అప్పీలెంట్ జ్యూరిడిక్షన్ మాత్రమే ఉంచారు. రెవెన్యూ అథారిటీ దగ్గర ఏ విధమైన న్యాయం జరగకపోతే నెక్స్ట్ అప్పీలెంట్ అథారిటీ అయిన హైకోర్టుకి మాత్రమే జ్యూరిడిక్షన్ ఇచ్చారు. అసలు సివిల్ జ్యూరిడిక్షన్ అనేది సెక్షన్ 38 ప్రకారం తీసేయడం జరిగింది. ఆ సివిల్ కోర్టులో కామన్ మ్యాన్ లేబర్ గా ఉన్న వ్యక్తి ఏదైనా లోకల్లో ఉన్న కోర్టు సివిల్ డిస్ప్యూట్ ని కోర్టుకు వచ్చి కోర్టును ఆశ్రయించుకుని డీల్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అతని యొక్క ఫైనాన్షియల్ కెపాసిటీని దృష్టిలో పెట్టుకుని అప్పీల్ కి రెవెన్యూ అథారిటీలో న్యాయం జరగకపోయి ఉంటే హైకోర్టుకు వెళ్లి అందరూ కేసులు విచారణ చేసుకోవటం కొద్దిగా కష్టమైన పరిస్థితి. కాబట్టి ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ యాక్ట్ ని తొందరగా రద్దు చేస్తే మంచిదని ఈ రోజు మచిలీపట్నం బార్ అసోసియేషన్ తరఫున గుడివాడ సోదరులందరికీ సంఘీభావం తెలియజేస్తున్నాను. వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత, వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత, వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత. రద్దు చేయాలి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని, రద్దు చేయాలి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని. డిఆర్కే టైమ్స్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట నొక్కడం మర్చిపోకండి.